ట్రైలర్ చూసేసాము. ఒక కంప్లీట్ ట్రైలర్ అని చెప్పాలి. సో డెఫినెట్గా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. అక్కడ చిట్టి పొట్టీలు ఉన్నారు, అక్కడ అభిమాని పవర్ స్టార్ అభిమాని ఉన్నాడు. సో డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్కి ఎక్కడా కొదవలేదు. కానీ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని చూసే ఎలిమెంట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి అని ట్రైలర్ చెప్పేసింది డెఫినెట్గా. సో ఎస్, రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అని మనం వింటూనే ఉంటాము, రైతుకి పెద్దపీట వేస్తూనే ఉంటాము. అయినప్పటికీ రైతులు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళ భావోద్వేగాలు, వాటన్నిటినీ కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గకుండా చక్కగా మేళవించి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు మూవీ టీమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన డైరెక్టర్ ధనరాజ్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఇంత మంచి చిత్రాన్ని, ఇంత మంచి కాన్సెప్ట్ని, ఎమోషన్స్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ధనరాజ్ లెక్కల గారు చక్కగా అన్ని లెక్క వేసి సమపాళ్లల్లో తీర్చిదిద్దారని అర్థమవుతోంది డైరెక్టర్ గారు. సో అండ్ దానికి తగ్గట్టే మా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ నిజంగా ఆ ఊరు జగిత్యాల కదా, జగిత్యాలకి వెళ్ళిపోయామేమో, అక్కడే ఈ వీళ్ళందరినీ చూస్తున్నామేమో. జగిత్యాల నుంచి వచ్చారా? ఇంకొంచెం గట్టిగా. సో ఆ ఊరికి వెళ్ళిపోయామేమో, అక్కడ ఉన్న వాళ్ళనే చూస్తున్నామేమో అన్నంతగా మీరందరూ కూడా భలే కనిపించారు ఆన్ స్క్రీన్. సో ఈ మధ్య కాలంలో డెఫినెట్గా ఇంత నేటివ్గా, రూరల్గా ఉన్న చిత్రాలన్నిటినీ ప్రేక్షకులు ఎంతగా మెచ్చుకుంటున్నారు, ఎంతగా బ్రహ్మరథం పడుతున్నారు అనేది బలగం సినిమా దగ్గర నుంచి చాలా ఎగ్జాంపుల్స్, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. సో అటువంటి ఇంకొక అద్భుతమైన బ్లాక్ బస్టర్గా ఈ హే చికితా నిలవాలి అని కోరుకుంటూ, సో టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. సో 24th జూలై నుంచి థియేటర్స్లో మనం ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేద్దాము. బట్ ఎస్, ఇప్పుడైతే డెఫినెట్గా టీము చాలామంది ఉన్నారు అండ్ టీంని విష్ చేయడానికి కూడా మా అతిథులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముందుగా టీంని వేదికపైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఎస్, అమరావతి మూవీ మేకర్స్ అలాగే సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల పైన ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి నిర్మాతల్ని ముందుగా వేదికపైకి ఇన్వైట్ చేసేద్దాము. ఎన్ అశోక ఆర్ఎన్ఎస్ గారు ఆన్ టు ద స్టేజ్, వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఇంత మంచి చిత్రాన్ని అంతే మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి ఎన్ అశోక్ ఆర్ఎన్ఎస్ గారు అండ్ అఫ్ కోర్స్ మా గరుడ వేగ అంజలి గారికి దాదాపు 60-65 సినిమాలు సినిమాటోగ్రఫీ చేయడం, తర్వాత 3 సినిమాలు డైరెక్షన్ చేయడం, ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా అవతారం ఎత్తారు. సార్ మీరు ఏ క్రాఫ్ట్ని వదలాలనుకోవట్లేదా ఇండస్ట్రీ మొత్తంలో? ఎస్, సో ఇద్దరికి కూడా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ ధనరాజ్ లెక్కల గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో అటు రైటింగ్లోను ఇటు డైరెక్షన్లోను మంచి ఎక్స్పీరియన్స్ని సంపాదించుకుని ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించబోతున్నారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ చరణ్ అర్జున్ గారు, ద మ్యూజికల్ సెన్సేషన్ చరణ్ అర్జున్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆయన మార్క్తో ఈ హే చికితాని మనందరం ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. సో ఎస్, అండ్ అలాగే మా యాక్టర్స్ ఇక్కడ చాలామంది విచ్చేశారు. వారిలో యోగి కాత్రే గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. రీసెంట్గా సంగీతంలో కూడా ఆయన్ని చూడడం జరిగింది, చాలా మంచి పాత్రలో. అండ్ వి ఆల్సో హ్యావ్ నిసార్ గారు ఇక్కడ ఉన్నారు, వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కౌశిక్, క్రాంతి, నేత వచ్చారు కదా, రండి రండి. మరి ఎవరు లేవట్లేదు ఏంటని చూస్తున్నాను నేను. ఓకే ఓకే, అందరు కలిసే రావాలని డిసైడ్ అయ్యారా? ఓకే, అజయ్ గారు వచ్చారా? జబర్దస్త్ అజయ్, ప్లీజ్ ప్లీజ్ కమ్. అంజిమామ ఈరోజు థియేటర్లలో విజిల్స్ లేపుతున్నారు చూడండి. ఆయన షర్ట్లెస్ పర్ఫార్మెన్స్కి అందరూ విజిల్స్ క్లాప్స్ కొడుతున్నారు. సో ఈసారి ఇంకొక క్యారెక్టర్లో హే చికితాలో చూడబోతున్నాము. అండ్ యోధా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో యోధా ఎంత ఎక్స్ప్రెసివ్గా మనందరినీ ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించబోతోంది అనేది ట్రైలర్ చూస్తే చాలా చక్కగా అర్థమైంది. యోధా, కంగ్రాచులేషన్స్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ పర్టికులర్ రోల్. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఏదేదో చెప్తున్నారు ట్రైలర్లో, మరి పిల్లలు ఏం చేద్దాం అనుకుంటున్నారో కనుక్కుందాం. ముందైతే అభినవ్ గారి చిన్నప్పుడు అర్జున్ అండ్ భవినవ్, అర్జున్, ధీరజ్ మార్తాండ్ వచ్చారా వీళ్ళందరూ? ఎస్, ధ్రువ, శ్రీతన్, ఎస్, వీళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తూ అండ్ నౌ ఎడిటర్ మధు గారు ఇక్కడే ఉంటే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.
అండ్ ఈ సినిమాలో మరొకసారి మనందరినీ కనెక్ట్ చేసే పాత్ర, కంటతడి పెట్టించే పాత్రలో కనిపించబోతున్నటువంటి మా వండర్ఫుల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. దేవి ప్రసాద్ గారు ఉన్నారు అని అంటే చాలు మనం గుండెలు పిండేయడమే, ఆయన కంటతడి పెట్టించాల్సిందే. సో హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ మా విఎన్ ఆదిత్య గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకులు, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్లీజ్ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ రామ సత్యనారాయణ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎన్నో మంచి చిత్రాలని నిర్మించినటువంటి నిర్మాత రామ సత్యనారాయణ గారికి ఆహ్వానం పలుకుతూ, అండ్ అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారు, ఏ సినిమాకి ఆయన సపోర్ట్ కావాలి అన్నా సరే అలా చిరునవ్వుతో వచ్చి చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రసన్న గారు, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ యాజ్ వెల్. అండ్ మా చదలవాడ శ్రీనివాస్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మనందరికీ గుర్తుండిపోయే చిత్రాలని అందించినటువంటి నిర్మాత చదలవాడ శ్రీనివాస్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎలా అయితే ఈ చిత్రం రైతే రాజు అంటూ మట్టి వాసనకి, మట్టికి దగ్గరగా మనందరినీ తీసుకుని వెళ్తోందో, అలాంటి మట్టి నుంచి వచ్చినటువంటి మాణిక్యాలు మా ఇద్దరు బ్రదర్స్. సో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇద్దరికి కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వీరిద్దరూ ఈ కార్యక్రమానికి ఎంతో ఎంతో స్పెషల్. సో ఇద్దరికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, అఫ్ కోర్స్ ఎవర్ గ్రీన్ మనందరి ఫేవరెట్ అలీ గారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి ఆహ్వానం పలికేద్దాము. వెల్కమింగ్ అలీ గారు ఆన్ టు ద స్టేజ్. వస్తారు సార్. ఎస్, తన్మయి ఖుషి టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో చక్కగా క్యూట్ మరదలుగా కనిపించబోతున్నటువంటి తన్మయి ఖుషి వెల్కమింగ్ ఆన్ స్టేజ్. అండ్ మా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ దివిజా ప్రభాకర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. దివిజా ప్రభాకర్ చాలా చాలా మంచి ఇంగ్లీష్తో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నా దివిజాకి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ ఎస్ ఇక ఆలస్యం చేయకుండా మా పవర్ స్టార్ అభిమానిగా కనిపించబోతున్నటువంటి అభినవ్ మణికంఠ ఆన్ టు ద స్టేజ్. చిన్నప్పటి నుంచి పవర్ స్టార్ గారితో సినిమాలు చేస్తూ చేస్తూ ఇప్పుడు హీరోగా కూడా ఆయన్ని వెంట వేసుకునే వచ్చారు అభినవ్ గారు. సో స్టేజ్ నిండినది, హాలు నిండినది లాగా. సుభాష్ గారు ఇక్కడే ఉన్నారు, యాక్టర్ సుభాష్ గారిని, అలాగే తన్వీర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు మా అతిథులందరినీ కూడా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి, సార్ మీ అందరి చేతుల మీదుగా మా ఫోమ్ బోర్డ్ని కూడా ఓపెన్ చేయవలసిందిగా, అన్వీల్ చేయవలసిందిగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అలీ గారు, దేవి ప్రసాద్ గారు ప్లీజ్ జాయిన్. డైరెక్టర్ గారు ప్లీజ్. ఎస్, జూలై 24 నుంచి థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నటువంటి హే చికితా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మన ఫోమ్ బోర్డ్ని కూడా అన్వీల్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ వండర్ఫుల్ గెస్ట్స్.
ఒక్కసారి యా వితౌట్ ఫోమ్ బోర్డ్ కూడా ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో ఇద్దాము. సో ఓకేనా? ఛానల్ కెమెరాస్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ముందుగా మా గెస్ట్ల రియాక్షన్స్ వాళ్ళ విషెస్తోనే స్టార్ట్ చేయాలనిపిస్తుంది. సో ఐ థింక్ టు స్టార్ట్ విత్ ప్రసన్న గారు ముందుగా ప్రసన్నంగా ముందుకొచ్చి మా అందరికీ విషెస్ అందించారు. రండి సార్. సరే, ప్రసన్న గారు చెప్పాక ఇంకా కాదనలేం సార్. అండ్ మీ నుంచి స్టార్ట్ చేస్తే ప్లీజ్ వెల్కమ్ సార్. విఎన్ ఆదిత్య గారి మాటలు విషెస్ ఇప్పుడు విందాం. ఒక డైరెక్టర్ యాక్షన్ కట్ చెప్పాలంటే వెనకాల ప్రొడ్యూసర్ ఉండాలి. ఇక్కడ మొదట మాట్లాడాలంటే వెనకాల ప్రసన్న గారు ఉండాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ మీద అమరావతి మూవీ మేకర్స్, ముఖ్యమంత్రి గారి తాలూకా, కింద హే చికీత ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా కలిపి కూటమి ప్రభుత్వం బంపర్ హిట్ కొట్టేశారు పోస్టర్తోనే. సో ఇవాళ ఈ వేదిక మీద నుంచి హే చికీత సినిమా గురించి, అందులో క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడే ముందు, ప్రపంచ సినిమా చరిత్రలోనే యూనియన్లన్నీ ఫామ్ అయింది వాళ్ళ సభ్యులకి, వాళ్ళ కార్మికులకి ఏదైనా ఒక సమస్య వస్తే అది మిగిలిన క్రాఫ్ట్లతో మాట్లాడి వాటిని సాల్వ్ చేయటానికి. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నంలో మన తెలుగులో అయినా సరే, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఏ భారతీయ యూనియన్లో అయినా సరే ఏదో ఒక కారణం వల్ల పెద్ద ఇష్యూ వస్తే షూటింగ్లు ఆపిన చరిత్ర ఉంది. కానీ మొట్టమొదటిసారి చదలవాడ శ్రీనివాసరావు గారు అనే ఒక మహానుభావుడి వల్ల ఒక యూనియన్ సినిమా తీయటం మొదలుపెట్టింది మా టీఎఫ్డిఏ నుంచి. సార్, మీరు నిజంగా ఆయన ఒక నిర్ణయం వల్ల రేపు భవిష్యత్తులో మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం, ఆయన నిర్మాతగా అందరం కలిసి సినిమాలు చేయబోతున్నాం. అందులో ఫెడరేషన్ కూడా భాగస్వామ్యమయ్యి అన్ని క్రాఫ్ట్లకి పని దొరికింది. అలాంటిది ఆయనతో వేదిక పంచుకోవటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. సార్, మీకు ఎన్ని వేదికల మీదైనా మీకు జీవితాంతం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం సార్ అందరం. ఆయన మా యూనియన్లో శాశ్వత సభ్యులు, గౌరవ సభ్యులు అయినందుకు మేమందరం గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇవాళ ఈ ఫంక్షన్కి ఇక్కడికి ఆయన ఆఫీసులోనే మా యూనియన్ సభ్యులు చెప్పిన కథ విని ఇక్కడికి వచ్చాను నేను. సో ఇందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకోవటానికి బలంగా ప్రోత్సహించిన మా ప్రసన్న కుమార్ గారు, ఆయనకి మనస్ఫూర్తిగా అందరం కృతజ్ఞతలు చెప్తాము. అలాగే ఆ కమిటీకి చైర్మన్ శ్రీ అజయ్ కుమార్ గారు, మాతృదేవోభవ లాంటి మంచి సినిమా చేసిన ఆయన. ఇది టీఎఫ్డిఏ అధ్యక్షుడిగానే కాదు, ఒక దర్శకుడు విఎన్ ఆదిత్యగా కూడా నేను ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అద్భుతమైన పరిణామానికి మీరు శ్రీకారం చుట్టారు సార్. ఈ విషయం ఈ వేదిక మీద ఎందుకు చెప్తున్నానంటే, హే చికిత లాంటి యంగ్ టాలెంటెడ్ టీం ఎవరైనా సరే మా యూనియన్లలో సభ్యులైతే మేము కేవలం వాళ్ళ సంక్షేమం, అభివృద్ధి కాదు, ఇండస్ట్రీలో అతి కష్టమైన ఉపాధిని కూడా క్రియేట్ చేస్తామన్న ఒక సంకేతం చదలవాడ శ్రీనివాసరావు గారు మాకు అందరికీ ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తే, సినిమాలు నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సమానంగా అతిథులు కూడా ఉన్నారు అంటే అది సంకేతం ఏంటంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా సంఘటితంగా ఉంది అని, ఒక సినిమాని ప్రోత్సహించడానికి అందరూ కలిసి వస్తున్నారు అని. అలా అందరినీ కలిపిన ఈ సినిమా మన గరుడవేగ అంజీ గారు కానీ, నిర్మాత లక్ష్మణ్ గారు కానీ, ఇందులో నటించిన యువకుడు అభినవ్ గారు కానీ, నటించిన మన ఈటీవీ మిత్రులు ప్రభాకర్ గారు, అమ్మాయి దివిజయ ప్రభాకర్ గారు కానీ,
ఇలా మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ మా మిత్రులు, దర్శక మిత్రులు, నటులు, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ అందరూ విడివిడిగా అందరూ అంటే అభిమానం ఉన్న వాళ్ళందరం ఇవాళ ఇక్కడ ఉన్నాము. సో డెఫినెట్గా ఈ సినిమా, అలాగే చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీత దర్శకుడు, ఆయన చిన్ని చరణ్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. అలాగే అంజీ గారు చాలా మిత్రులు, ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉన్నప్పటి నుంచి చాలా మంచి మిత్రులు. దర్శకుడు ధనరాజ్ లెక్కల, నిర్మాత డబ్బులు లెక్క తగ్గకుండా లాభం వచ్చేలాగా మంచి సినిమా తీశారని నమ్ముతున్నాం ఆయన పేరుకి తగినట్టు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ టీం అందరూ ఈ సినిమాలో నటించిన క్యాస్ట్ అండ్ క్రూ అందరిలో బాగా సర్ప్రైజ్ చేసిన పాప యోధ. ఆమె ఎంతో సార్లు నవ్వించడం చూశాను. మొదటిసారి కంటతడి పెట్టించిన అమ్మాయి తన ఏజ్కి అంత బరువైన పాత్రని ఫెయిల్ అవ్వకుండా మొయ్యటం అన్నది నిజంగా చాలా బాగుందమ్మా. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కుర్రాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. డెఫినెట్గా ఐ విష్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ సత్యనారాయణ గారు ఇప్పుడు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మా ఆదిశయ గారు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ ఎవరంటే మా చదలవాడ శ్రీనివాసరావు గారు. ఆయన జనరల్గా ఏ ఫంక్షన్కి పెద్దగా రారు. ఈవినింగ్ 6 దాటితే ఇంటికి వెళ్ళి ఆయన వర్క్ చేసుకుంటారు. అటువంటి వ్యక్తిని ఈవేళ బలవంతంగా నేను మా అంజు కోసం తీసుకొచ్చా. ఎందుకంటే ఆయనకి స్టేజ్ మీద మాట్లాడడం ఆయన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. కానీ డెఫినెట్గా మీరు రావాలి సార్, ఒక చిన్న సినిమాని మీరు ఆశీర్వదించండి సార్ అని నేను మా అంజు చెప్తే నేను ఖచ్చితంగా తీసుకొచ్చానండి. ఎందుకంటే ఆయన ఈ చేతితో చేసిన పని ఈ చేతితో ఎవరు తెలియకూడదు అనుకునే మంచి వ్యక్తి అండి. ఎవరైనా కష్టం వస్తే నాకు ఈ పని చేసి పెట్టిన, హెల్ప్ చేసి పెట్టిన అడుగుతారండి. కానీ మా చదలవాడ శ్రీనివాస గారు ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని మా ప్రసన్న గారికో నాకో పురమాయించి వీళ్ళు అతనికి ఏదో ఇబ్బంది ఉందంట, ఈ 50 పట్టుకెళ్ళి ఇవ్వి అని చెప్పే గొప్ప మనసు ఎవరికైనా ఉంది అంటే ఓన్లీ చదలవాడ శ్రీనివాసరావు గారండి. ఇది ఆయన ముందు చెప్పడం కాదు, ఆయన వెనుక కూడా 100 సార్లు చెప్పామండి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు అందరికీ ఎవరు కనబడతారో దేవుడు కనబడతాడు. ఆ దేవుడు మనకి ప్రత్యక్షమై సాయం చేయడు కదా. కానీ కనిపించిన దేవుడు మా చదలవాడ శ్రీనివాసరావు గారు. ఇండస్ట్రీలో కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశారో, అలాగే ఇందాక మా ఆదిత్య గారు చెప్పినట్టు ఇండస్ట్రీకి హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో ఈ డైరెక్టర్ అసోసియేషన్కి 30 కోట్లు కేటాయించి 10 మంది డైరెక్టర్లని ఏర్పాటు చేయమని అన్ని మా ఆదిత్య గారికి, అజయ్ కుమార్ గారికి అప్పచెప్పి ఆ టీం వచ్చే ప్రాఫిట్లు కూడా ఈ సంస్థకి 50% ఇస్తానని ప్రామిస్ చేయడం చాలా గొప్ప నిదర్శనం. అలాగే జర్నలిస్టులకి 100 మందికి అపార్ట్మెంట్ కట్టించే మగాడు ఎవరన్నా ఉన్నారా భారతదేశంలో? ఓన్లీ వన్ చదలవాడ శ్రీనివాసరావు గారండి. ఇది కేవలం ఆయనకి సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే ప్రేమ అండి. ఆ ప్రేమతోటే ఇన్ని పనులు చేసి మా చదలవాడ శ్రీనివాసరావు ఈవేళ ఈ ఫంక్షన్ రావడం మా అంజికి మరొక మెట్టు ఎదిగినట్టు ఈ సినిమాకి అని చెప్పి నేను చెప్తున్నా. ఇకపోతే ఈ సినిమాలో అందరూ కొత్త క్యాస్టింగే ఇంచుమించుగా. కానీ నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, ఈ సినిమాకి సూపర్ స్టార్ ఎవరిని ఉంటే మా ప్రభాకర్ గారి అమ్మాయి మంచి హైట్ కానీ, కలర్ కానీ, పర్సనాలిటీ కానీ, లేదంటే ఒక మంచి డ్యాన్స్ కానీ చాలా అద్భుతంగా చేసింది. అలాగే ఈ సినిమాలో ఇంకో సెంటిమెంట్ ఉందండి. గతంలో రాజీవ్ కనకాల గారు ఏ సినిమా హిట్ సినిమాలో యాక్ట్ చేసినా దాంట్లో చచ్చిపోతారు ఆయన. అలాగే ఈ సినిమాలో మా దేవి ప్రసాద్ గారిని చంపేశారు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ హిట్ అవుద్ది. హిట్ అయ్యే సినిమాలో దేవి ప్రసాద్ గారు ఉంటే ఇంకా ఆయన చంపేస్తారన్నమాట. ఇంకా అది విషయం. ఏది ఏమైనా మా అంజీ ఒక అద్భుతమైన సినిమా తీశాడు. తెర వెనుక హీరో నన్ను అడిగితే అంజే. ఎందుకంటే కెమెరా ఇంపార్టెంట్. ఆ కెమెరాను అద్భుతంగా తీర్చిదిద్దాడు అంజీ. డైరెక్టర్ కొత్త అయినా కెమెరామ్యాన్ ఉంటే ఆ సినిమాకి భరోసా వేరుగా ఉంటుంది. కాబట్టి మన డైరెక్టర్ గారికి కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరికీ సినిమా 24th రిలీజ్ అయ్యే సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అంజీ అండ్ ప్రొడ్యూసర్ టీం అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రసన్న గారిని సార్, నేను ఎలాగో ముందుకు రాలేకపోతున్నాను సార్. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ వీళ్ళ సారథ్యంలో చేస్తున్నారు ఈ సినిమా. డెఫినెట్గా మనం చూస్తున్నాం, గతంలో బలగం ఎంత రేంజ్ హిట్ అయిందో మనం చూసాం. టైటిల్ కూడా హే చికీత అంటే పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్ లాగా చేసుకుని దాని యాంగిల్లోనే టైటిల్ పెట్టుకుని ఈ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాని చేసేటప్పుడు ఇంతమందిని అంటే జనరల్గా ఏంటంటే ఆడియన్స్లో ఓవర్లోడ్ చూసాం కానీ స్టేజ్ ఓవర్లోడ్ చూడలే. ఇది ఫస్ట్ టైం స్టేజ్ ఓవర్లోడ్ చూస్తున్నాం. సో స్టేజ్ ఓవర్లోడ్ చూస్తున్నామంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళ మీద ఉన్న ప్రేమ అభిమానాలే కారణం కానీ లేకపోతే ఇక్కడ స్టేజ్ ఎక్కడానికి ఎవరిని కొనగలిగే వ్యక్తులు కాదు ఇక్కడ వచ్చింది. కేవలం ఆ హృదయంలో ఉన్న ప్రేమతో వచ్చారు వీళ్ళందరూ.
సో దీంట్లో జనరల్గా ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా మన భారతదేశంలో ఎక్కడ పుట్టుకైనా రైతు నుంచినే పుట్టాడు. ఎవడైనా ఆడు ఇండస్ట్రియలిస్ట్ అవని, ఆర్టిస్ట్ అవని, ఎవరైనా ఆ రైతు నుంచినే వచ్చాడు. ఆ రైతే రాజు అనే క్యాప్షన్ పెట్టుకుంటూ ఒక ఆడపిల్ల ఏ మొగుడిని ఇస్తావు, ఎంత ఆస్తులు ఇస్తావు, ఎంత కట్నం ఇస్తావు, ఇన్ని మాట్లాడతాం చూసాం. కానీ ఈ సినిమాలో మా నాన్న నేర్పిన ఆ వ్యవసాయం ఉంది నేను చేసుకుంటాను అని చెప్పి అయ్యి నాకు ఇవ్వమని అడిగిందే డెఫినెట్గా అది అద్భుతం, మామూలు విషయం కాదు. హీరో కానీ హీరోయిన్లు కానీ వీళ్ళందరూ చాలా అసలు విపరీతంగా, అంటే జనరల్గా అదే పవన్ కళ్యాణ్ గారు ఏదో స్ప్రింగ్ లాగా చేస్తారంట కదా, ఆ స్ప్రింగ్ యాక్షన్లన్నీ వీళ్ళల్లో బాగా కనిపించినాయి. డెఫినెట్గా దీన్ని ఇప్పుడు విఎన్ ఆయిచి గారు చెప్పారు, ఆయన డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళ డైరెక్టర్స్ అసోసియేషన్కి 30 కోట్లు చదలవాడి శ్రీనివాసరావు అంటే జనరల్గా ఏంటంటే ఎవరన్నా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు చాలామంది చూస్తాం, ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఆ ఇచ్చేదానికి ఒక మర్యాద, ఒక పద్ధతి. ఒక రావి కొండలరావు గారికి చదలవాడి శ్రీనివాసరావుకి అసలు పరిచయమే లేదు. రావి కొండలరావు గారికి ఏదో ఇబ్బంది ఉందని తెలిసి అర్జెంటుగా ఆయన తీసుకెళ్ళి చెక్ ఇవ్వమని చెప్పారు. చెక్ ఇవ్వమని చెప్పిన తర్వాత మళ్ళీ ఎమ్మటే గంటకి ఫోన్ చేశారు ఆయన. రావి కొండలరావు గారికి మీరు దానం ఇస్తున్నట్టుగా అనొద్దు, మీరు అర్జెంటుగా వెళ్ళి ఫ్రూట్స్ అవి కొనుక్కుని ఒక షాల్ తీసుకుని ఒక శాలువా కప్పి ఆయనకి సన్మానం చేస్తున్నామని చెప్పి సన్మానంగా ఇవ్వండి అని చెప్పటం అనేది అది మామూలుగా ఎవరో చేరు. ప్లస్ ఇంకోటి ఏంటి, ఆ దానం చేసేవాళ్ళు ఆ పబ్లిసిటీ స్టంట్ అనో లేకపోతే టీవీ మీడియా ఎలక్ట్రానిక్ అన్నీ రావాలని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన మనిషే రాకుండా ఈ పద్ధతిలో చేయమని చెప్పి చెక్ ఇచ్చి నన్ను రామసత్యాన్ని గారిని పంపించారు. ఇక దానికి ఏం చెప్పాలి అది. సో అదే కాకుండా 100 ఫ్లాట్స్ వితౌట్ ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా జర్నలిస్ట్ ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసి నేను ఇస్తానని చెప్పారు. సరే నేను అనుకున్న మామూలుగా ఇచ్చినప్పుడు కదా అని. సరే తీరా చూస్తే ఆయన ఒక వెంచర్ చేసి ఒక సత్వాన్ని ఒక కంపెనీ వస్తే ఫస్ట్ వాళ్ళకి మనం ఒక టవరు ఆ 100 ఫ్లాట్లు వాళ్ళకు ఓకే అంటేనే నేను ఇక్కడ సొంతకం పెడతా, లేకపోతే పెట్టను. మీ వాటాకు మీరు మా వాటాకు మేము, ఇది ఇవ్వాల్సిందే ఆయన చెప్పినప్పుడు ఇదేదో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు అని చెప్పి అది ఫీల్ అయ్యా. తర్వాత 30 కోట్లు డైరెక్టర్స్ అసోసియేషన్కి ఇస్తా అన్నప్పుడు అది బ్రహ్మాండం అనుకున్నా. తర్వాత కరోనాలో ఏ ఒక్కళ్ళ దగ్గర డొనేషన్ తీసుకోకుండా, ఏ ఒక్కరి డబ్బులు సంబంధం లేకుండా ఆయన సొంత డబ్బులు ప్రొడ్యూసర్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లో ఉన్న ఇబ్బంది ఉన్న డిస్ట్రిబ్యూటర్లకి, అలాగే పేస్టింగ్ బాయ్ల కానించి రిప్రజెంటేటివ్స్ కానించి లైన్ ఇన్స్పెక్టర్ల కానించి 24 క్రాఫ్ట్స్లో ప్రతి యూనియన్ కానించి ఇస్తూ రోజుకి కౌన్సిల్లో 2000 మందికి పైగా శానిటైజరు మాస్కు డబ్బులు పంచి పెట్టి ఇచ్చేసామంటే అది కేవలం ఒకే ఒక్కడు ఆయన మొత్తం డబ్బులు పెట్టి ఇచ్చింది ఒక్క చదలవాడి శ్రీనివాసరావు మాత్రమే. ఇక ఆయన ఎప్పుడు ఆయన ఫోన్లో 2 ఫోటోలు ఉంటాయి. ఒక పక్కన ఎన్టీ రామారావు ఫోటో ఉంటుంది, ఒక పక్కన రామోజీరావు ఫోటో ఉంటుంది. ఎన్టీ రామారావు ఫోటో ప్రకారం మద్రాసులో ఎన్టీ రామారావు ఇల్లు ఆయన కొనుక్కుని ఎన్టీ రామారావు గారికి సౌత్ ఇండియా అంటే చెన్నైలో ఏ ఆర్టిస్టు ఒక ఎంజీఆర్ గారికి ఒక అద్భుతమైన ఇల్లు అయిందని చెప్పుకుంటానికి లేదు, శివాజీ గణేశన్ గారికి చెప్పుకుంటానికి లేదు, ప్రేమ్ నజీర్ గారికి చెప్పుకుంటానికి లేదు, రాజ్ కుమార్ గారికి చెప్పుకుంటానికి లేదు. కానీ ఒక్క ఎన్టీ రామారావు గారికి చెప్పుకునే స్థాయిలో ఆయన అత్యద్భుతంగా చేస్తున్నారు. సో అది అట్లాగే ఇక్కడ రామోజీరావు దాని తరఫున రామోజీరావు గురువు ఈనాడు ఎండి, తర్వాత ఆర్ఎఫ్సి ఎండి రామ్మోహన్ రావు ఇల్లు కూడా కొని ఆ ఇంటిలోనే మా డైరెక్టర్ ఆయిచి గారు అందరూ స్టోరీస్ జరుగుతున్నాయి. సో ఇలా ఇవన్నీ చేసి అంటే మాటలు చెప్పేవాళ్ళని చూసాం. కానీ మనకు మదర్ తెరీసా ఒకటి చెబుద్ది, పెదవులతో మాట్లాడే మాటలు ముఖ్యం కాదు, సేవ చేసే చేతులు ముఖ్యం అని. ఆ చేతులే ఈ పరిశ్రమకి, దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ చదలవాడి శ్రీనివాసరావు. ఆయన వచ్చి ఇవాళ వీళ్ళని ఆశీర్వదించడానికి వస్తే ఇవాళ ఆయన మనం ఇంతమంది ఇన్ని మాట్లాడుకుంటున్నామంటే ఆ రేంజ్లో ఈ హే చికిత కూడా బ్రహ్మాండంగా హిట్ అయ్యి వీళ్ళందరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ స్టార్స్ అయ్యి అవ్వాలి. సరే ఇక అంజీకేమో ఆయన ఎప్పుడు కూడా ఆ ఇంటి పేరులో గరుడు వేగ ఒకటి పెట్టేసుకుంటాడు కదా, సో గరుడు వేగ అంజీ, ఇక దాంట్లో డౌట్ లేదు. కెమెరామెన్ను సరే దీంట్లో కూడా కెమెరామెన్ను ప్లస్ కొత్తగా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. వీళ్ళందరికీ కూడా చాలా మంచి లాభాలు రావాలి. ఇంతమంది ఆశీస్సులు వృధా పోవు, డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవుద్ది.
అయిన తర్వాత ఈ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఇవాళ ఈ స్టేజ్ని మర్చిపోకూడదు. మర్చిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ స్టేజ్ మామూలు స్టేజ్ కాదు. ఒక ఎన్టీ రామారావు గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చి పరిచయం చేసిన ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణం ఇది. ఆ ప్రాంగణంలో ఉండి మనం మాట్లాడుతున్నాం. సో ఆ ఎల్వి ప్రసాద్ గారు రామారావుని తీసుకొస్తే అంత ఇదయ్యారు. అలాగే ఆ మన దేశంకి ఆవిడ కృష్ణవేణి గారు రామారావు కాడి నుంచి ఎస్వి రంగారావు గారు కాడి నుంచి ఎంతోమందిని పరిచయం చేసిన ఆ రేంజ్ ఇవాళ ఇండస్ట్రీకి ఇంత రేంజ్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు అంత గొప్పోళ్ళు అయ్యి డెఫినెట్గా మర్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న గారు. అండ్ మా జి నాగేశ్వరరెడ్డి గారు ఇక్కడే విచ్చేశారు ఇప్పుడే. సో వారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రోజే మిస్టర్ మిడిల్ క్లాస్తో ఒక మంచి సూపర్ హిట్ అందుకున్నటువంటి మా నాగేశ్వరరెడ్డి గారికి వెల్కమ్ చెప్పేస్తూ మా ప్రొడ్యూసర్ చందు నూతి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మా బ్యూటిఫుల్ కరుణ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి. సో మిస్టర్ మిడిల్ క్లాస్ మంచి టాక్తో సూపర్గా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సో అఫ్ కోర్స్ దానికి సినిమాటోగ్రఫీ మా అంజీ గారు. గ్యాప్లో ఇది కూడా చెప్పేశానండి. యా. సో ఎస్, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో ఇప్పటి వరకు మనందరం ఎన్నో అద్భుతమైన అంశాల గురించి మాటలు మనం విన్నాము పెద్దవాళ్ళ ద్వారా, ప్రసన్న కుమార్ గారు, రామ్ సత్యనారాయణ గారి ద్వారా. సో డెఫినెట్గా ఇండస్ట్రీ మేలుకోరే వ్యక్తుల మేలు కోరే వ్యక్తులు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి వారిలో మన ముందు ఈరోజు వచ్చినటువంటి మా చదలవాడ శ్రీనివాస్ గారిని ఈ టీంకి విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సార్ ప్లీజ్ మీ మాటలు. ఈనాటి ఈ ఫంక్షన్కి విచ్చేసిన అతిథులకు, సినీ కళామ తల్లి శిల్పులు, మన సినిమా ఇండస్ట్రీ జర్నలిస్టులకు, ఈ స్టేజీ మీద విచ్చేసిన మన ప్రసన్న, మన డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారు, నా ఆలి, నా రామ్ లక్ష్మణ్ గారులకు వందనం, అభివందనం. నేను కూడా ఒక ఫస్ట్ ఇటువంటి సినిమా మీరు జగిత్యాలలో తీశారు. ఆ హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, ఆ డైరెక్టర్ గారు, కెమెరా గారు ఏజ్లో నా టెక్నీషియన్తో నేను కూడా అంత చిన్న వయసులో లైలా అనే సినిమా చేశాను. అది ఆ రోజుల్లో చాలా చిన్న సినిమా, కానీ ఆడియో హిట్ అయ్యి హయ్యెస్ట్ రేటుకి అమ్మాను ఆ సినిమా. ఆ రోజుల్లో నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు, ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్, ఆత్రేయ గారు చివరి సినిమా అది డైలాగ్స్ అన్ని రాశారు. ఒక సినిమా తీయటం నిర్మాతకు కానీ, యాక్ట్ చేసిన ఆర్టిస్టులకు కానీ, డైరెక్టర్కి కానీ ఒక 1000 జన్మల పూర్వజన్మ సుకృతి ఉంటేనే సినిమా కళామ తల్లి స్టేజీ మీద నిలబడతాం, చూసేవాళ్ళు ఆశీర్వదిస్తారు. అంచేత డబ్బు వస్తుంది పోద్ది, డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. కానీ మహాత్ములైన నిర్మాతలు వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ 10 మంది కళాకారులకు అన్నం పెట్టి వాళ్ళు జన్మంతా, మీకు తెలిసే ఉంటుంది, యాపిల్ కంప్యూటర్స్ అధినేత ఆయన చివరిని స్ట్రక్చర్ మీద చెప్పారు, నేను ఇన్ని పనులు చేశాను, ఒక్కటి చేయలేకపోయాను, ఒక సినిమా తీయలేకపోయాను. ఆ సినిమా తీస్తే ఇప్పుడు నేను ఐసీయూలో ఉన్నప్పుడు ఈ సౌండ్స్ నాకు వినిపించేవి కాదు, అందులో అనుభూతి నాకు ఈ నొప్పులు ఏది ఉండేది కాదు అని చెప్పాడు ఆ మహానుభావుడు. అంచేత నాకున్న అనుభవం ఒక 1000 జన్మల పుణ్యం ఉంటే కానీ మన ఈ సినిమా ఇండస్ట్రీకి రావు. అంత మంచి సినిమా ఇండస్ట్రీ ఇది. మీ అందరూ కూడా, మీ అందరం ఈ స్టేజ్ వినడానికి కారణం, మీ అందరి కారణం ప్రేక్షకు దేవుళ్ళు ఉంటేనే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి నేను ఫీల్ అయింది, చాలా చక్కగా అన్ని అంశాలు బాగున్నాయి. ఆర్టిస్టులు 2 హీరోయిన్లు, హీరో, ఆ చిన్న పాప చాలా బాగా యాక్ట్ చేశారు. కెమెరా ఎక్స్ట్రాడినరీగా ఉంది, డైరెక్షన్ బాగుంది, సీన్స్ బాగున్నాయి. ఇటువంటి సినిమాలు ఆడితే ఇటువంటి ఆర్టిస్టులు ఇంకా పైకి వచ్చి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాలని ఆ సినిమా తల్లిని కోరుకుంటూ, ఈ నిర్మాత నాకన్నా పెద్ద నిర్మాత కావాలని, ఈ డైరెక్టర్ కూడా మా అజయ్ కుమార్, మా విఎన్ ఆదిత్య అలాగా పైకి రావాలని, బాగా మంచి పేరు సంపాదించాలని. పెద్ద సినిమాలు ఎంతమంది తీయొచ్చు, కానీ ఈ చిన్న సినిమా తీసిన అదృష్టం, ఆ నిర్మాతకుండే తృప్తి ఎంతో బాగుంటుంది. నేను అనుభవంతో చెప్తున్నాను, నేను పెద్ద సినిమాలు తీశాను, చిన్న సినిమాలు తీశాను, కానీ చిన్న సినిమా మొక్క ఇది. ఇప్పుడుండే తృప్తి
ఎప్పటికీ మర్చిపోలేం. అట్లనే ప్రతి ఒక్కళ్ళు చిన్న సినిమాను ఆదరించి ఇటువంటి కళాకారుల్ని, డైరెక్టర్ని, నిర్మాతని ఆశీర్వదించి ఇంకా ఇంకా ముఖ్యంగా నా ప్రాణమిత్రులు, జర్నలిస్టులు దయచేసి చిన్న సినిమాని బాగా పబ్లిసిటీ చేసి ఆడించి వీళ్ళు ఇంకా 10 తరాలకి నిర్మాతల్ని అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు అలీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న అన్నగారు, చదవడ శ్రీనివాస్ గారు, అలాగే ప్రసన్న గారు, రామకృష్ణ గారికి, రామలక్ష్మణులకి, అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ బద్రీ నుంచి హే చిక్కిత అనే పాట. అది ఎంత పెద్ద హిట్ అయిందో అంతే పెద్ద హిట్ ఈ సినిమా అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం. అది నేను చిన్నప్పటి నుంచి చాలామంది డైరెక్టర్స్ని చూసా, నిర్మాతలను చూసా, నటీనటులను చూసా. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే అది రిలీజ్ చేయడం ఎంత కష్టం. అది ఈ రోజున నేను చెప్పగల ఈ చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఇంకో ప్రొడ్యూసరు మా గౌడవే గంజి వీళ్ళందరికీ బాగా తెలుసు. అండ్ అలాగే సినిమాని ఎంత పబ్లిసిటీ చేస్తే అంత బాగా ఆడుతుంది. అండ్ అలాగే సినిమాలో విషయం ఉంటే పబ్లిసిటీ అవసరం లేదు, ప్రేక్షక దేవుళ్ళే ఎత్తుకుపోతారు. అండ్ అలాగే ఫస్ట్ స్క్రీన్ మీద హనుమంతుడిని చూడగానే నిజంగా ఇక ఆయనే మోసుకొని తీసుకెళ్తాడు ఈ సినిమాకి అని అనిపించింది నాకు. అలాగే ఈ నిర్మాతకి, మా అంజికి, మా డైరెక్టర్ ధనరాజ్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఇక దేవి. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు ఆయన చంపేస్తే సినిమా హిట్ అని. కానీ ఒక యాక్టర్కి ఒక క్యారెక్టర్ దొరకడం అదృష్టం. దాన్ని ఎంతవరకు నేను పోషించగలను, పబ్లిక్ని ఎంత ఇంప్రెస్ చేయగలను అనేది అది వాళ్ళ గురువు నేర్పించిన విద్య. అది కోట రామకృష్ణ గారు, ద గ్రేట్ డైరెక్టర్. వారి దగ్గర ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, తను డైరెక్టర్ నుంచి తను యాక్టర్గా, మళ్ళీ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఈ రోజున అంత ఈజీ కాదు ఒక క్యారెక్టర్ చేయడం. బట్ ఏదేమైనా ఒక యాక్టర్కి ఒక వేషం రావడం అనేది అది పూర్వజన్మ సుకృతం, దాన్ని పండించడం. అందుకే గుండెపోటు గుమ్మడి అనేవారు అప్పట్లో. ఆయన ఇంటి పేరు వేరు అయినా కూడా ఏంటంటే ఏ సినిమాల్లో ఏ సినిమా చూసినా ఒక 10 సినిమాల్లో 9 సినిమాల్లో ఈయన చనిపోతాడు అంటుంటారు. అంటే ఆ క్యారెక్టర్ ఆయన యాప్ట్, ఆయనే పండించగలడు. సో అందుకోసం మా దేవికి ఇంత అద్భుతమైన అవకాశాలు రావడం. ఇందాక చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్, వాళ్ళు లేనిదే మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు. జై జవాన్ అక్కడ లేకపోతే మన గంటి మీద నిద్ర ఉండదు. సో వాళ్ళిద్దరూ దేశానికి వెన్నెముక్క లాంటి వాళ్ళు. రైతు మీద ఈ సినిమా తీశాను అని గరుడ మీద మన జీ చెప్పగానే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కనుమరుగైపోతున్నారు. అంటే రానున్న రోజుల్లో మనకు రైతు కనిపించడా అనేది బాధ వేస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం కాంక్రీట్ జంగీలు అయిపోతుంది. రైతు అనేవాడు అంత పండించుకున్న తర్వాత ఏదో ఒక తుఫాన్ రావడము, నీళ్లు లేకపోవటము, లేకపోతే వర్షాలు వచ్చి మునిగిపోవటము. సో ఇట్టా వచ్చినప్పుడు వాళ్ళ కష్టం ఎదుటివాడికి చెప్పుకుంటే ఏం తీరుతుంది అని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది కాదు, రైతు అనేవాడు దేశానికి ముఖ్యం. బతికుండి పోరాడితే ఆ యుద్ధమే వేరు. చచ్చితే జీవితాంతం మన ఇంటోళ్ళని మనం ఏడిపిస్తున్నట్టే. అది కాదు జీవితం. సో డెఫినెట్గా రైతు మీద తీసిన ఈ సినిమా, అట్లాగే యూత్ మీద తీసిన ఈ సినిమా, ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమా చూస్తుంటే నాకు మా మనవూరి పాండవులు అనే ఒక సినిమా ఉంది, అది గుర్తుకొస్తుంది నాకైతే.
అది పెద్ద హిట్ అది. సో అట్లాగే ఈ సినిమా అండ్ అలాగే హీరోయిన్ మా ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ పాప అండ్ హీరో అభినవ్ అండ్ అలాగే ఇంకొక తన్మయ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒకసారి రండి. వెయిట్ నువ్వు కూడా రావా? వీళ్ళకి ఏంటి బ్రేక్ టైంలో స్ప్రింగ్లు ఏమైనా పెట్టారా? భోజనం బదులు కాదు. సాంగ్స్ చూశాను, నిజంగా అంత ఈజీ కాదు ఒక యాక్టరు చేయాలంటే. ప్లీజ్ కమ్ రండి. మీ ముగ్గురికి నేను అప్రిషియేట్ చేస్తున్నా ముందుగా. ఎస్, చాలా చాలా సూపర్, చాలా బాగా చేశారమ్మా, వెరీ గుడ్. సార్ జస్ట్ ఉత్తి హ్యాండ్స్తోనే అప్రిసియేషన్? సమర్పించుకోమండి. ఓకే, సెంటిమెంటా? పర్స్. ఓకే, నువ్వు ఉండేది అక్కడే కదా? సార్ లక్కీ హ్యాండ్ మీది సార్. ఓకే, సో అయితే ఇప్పుడు ఓకే చెప్పారు కాబట్టి ఓకే డెఫినెట్గా. ఎందుకంటే మంచి మనసుతోటి ప్రతి జనవరి 1 రోజున డాక్టర్ డి రామానాయుడు గారు ఎవరు వెళ్ళినా, లైట్ బాయ్ వెళ్ళినా, టెక్నీషియన్ వెళ్ళినా, యాక్టర్ వెళ్ళినా, హీరో వెళ్ళినా, మేకప్ మ్యాన్ వెళ్ళినా, కెమెరామెన్ వెళ్ళినా, ఆయన సెంటిమెంట్గా నేను బాగున్నా ఈ రోజున, వీళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి వీళ్ళు బాగుండాలి అని చెప్పి ప్రతి అందరికీ 100 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. స్పెషల్గా నాకు 200 ఇచ్చేవారు. ఎందుకంటే అన్న లేదురా నువ్వు అంటే నాకు ఇష్టం అందుకే ఇస్తున్నాను అని రామారాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు బాగుంటే టెక్నీషియన్స్ బాగుంటారు. 4 సినిమాలు తీశారంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తాయి. సో అందుకోసం నిర్మాత బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, అండ్ మీరు బాగుంటేనే యాక్టర్స్, మేము బాగుంటాం, టెక్నీషియన్స్, రామ్ లక్ష్మణులు బాగుంటారు. అంతే కదా? ఓకే, సో ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ, అండ్ ఇప్పుడు హీరోయిన్కి, హీరోకి, ఇంకో హీరోయిన్కి, మా నిర్మాతకి, డైరెక్టర్ గారికి, అంజీ ఇట్రా మొత్తం ఇండస్ట్రీకి డబ్బులు పంచి పడితే నేను ఇల్లు అమ్ముకోవాలి. జుబేదా గారు చూస్తున్నారా? ఇది సెకండ్ ఈవెంట్, మళ్ళీ థర్డ్. సో ఇచ్చే చేతికి పెట్టే చేతికి అంటే మా ప్రొడ్యూసర్సే కాబట్టి ప్రొడ్యూసర్స్ చేతికి ఇచ్చేసేయండి సార్. ఆ లక్ ఎస్ కలిసి వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటూ, అలీ గారు సూపర్, మీరు అసలు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో విషెస్ చెప్పడమే కాదు, గుడ్ లక్ విషెసే కాదు, లక్ని డైరెక్ట్గా మీ చేతికి అందించారు అలీ గారు. మైక్ ఎక్కడ అని వెతుకుతున్నాను నేను. సార్ అంజీ గారు, ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అలీ గారికి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పేస్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, ఇప్పుడు మా మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇద్దరికి చెరో మైక్ ఇచ్చేస్తాను, మీరే మాట్లాడండి సార్. నమస్తే. ఇందాక ప్రసాద ల్యాబ్కి వస్తున్నప్పుడు మా డ్రైవర్ ఎక్కడికి వెళ్తాను సార్, మీరే సార్ చీఫ్ గెస్ట్ అని అన్నారు. నవ్వు వచ్చింది. ఇదే ప్రసాద ల్యాబ్లో ఫస్ట్ టైం 25 సంవత్సరాల ముందు లోపలికి సైకిల్లో వచ్చేవాడు, నేను లోపల రాయించేవాడు కదా, వాచ్మెన్ ఎదుర్కొండేవాడు. అంటే మనం తెలిసినవాడు ఎవరు వస్తే వాళ్ళ ద్వారా లోపల రావడానికి కోసం గేటు పక్కన 1 or 2 hours కూర్చున్నది గుర్తొచ్చిందనమాట. థ్యాంక్ యూ. సందర్భం కళామ తల్లికి, మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచిన అంజుకి వెరీ వెరీ థ్యాంక్స్. చీఫ్ అంటే లాస్ట్ చీఫ్ గెస్ట్గా మార్చారు మమ్మల్ని. లాస్ట్ థ్యాంక్ యూ. మాకు రావటానికి కాబట్టి మీ మధ్య ఫంక్షన్స్కి, ఆడియో ఫంక్షన్కి వెళ్ళలేదు. ఏదో ఆత్మ జ్ఞానం జ్ఞానం అంటే ఏదో ప్రపంచాన్ని అన్న ఉద్దేశంతో రైతు అని మమ్మల్ని చెప్పి గుండె మా హృదయాన్ని కరిగించాడు అంజీ. టైటిల్ ఫస్ట్ టైటిల్ అది బాగుంది చూడు, పల్లెటూరి ప్రేమ కథ. పల్లెటూరులో చాలా కథలు ఉన్నాయి. మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు చాలా ప్రేమ కథలు ఉన్నాయి కాబట్టి గేదెలు మేకలు కాస్తున్నప్పుడు చాలా కథలు ఉండే, లవ్ స్టోరీలు మాకు కూడా.
గుర్తొచ్చినాయి అన్నమాట. మేము ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఊరు వెళ్ళామన్నమాట. ఒక 20 ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాం. నిజంగా ఈ సందర్భం చెప్పాలంటే థ్యాంక్ యూ. రైతే ఫస్ట్ పెద్ద సైంటిస్ట్ అంటే ఎందుకంటే ఫస్ట్ అన్నాన్ని కనిపెట్టింది రైతు. అన్నంలో ఇన్ని రకాల అన్నాలు ఉంటాయని కనిపెట్టింది రైతు అనమాట. ఎందుకంటే మేము వస్తున్నప్పుడు చూస్తున్నాము హైటెక్ సిటీలో పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. చూసేంత ఎది బిల్డింగ్లు ఉండి రైతు ఒక పంట పండించలేదు అనుకో, ఈ బిల్డింగ్లో మనుషులు ఎక్కి దిగుతామా మనం? రైతు పంట పండించాడు, పంట పండితే ఆ తినే ఆ కూరగాయలు ఆ రైతు పండించిన పంట తినే మనం ఎన్నో బిల్డింగ్లు కడుతున్నాం అనమాట. అందుకని రైతే మన అందరూ రైతు బిడ్డలం కాబట్టి రైతే రాజు అని ఒక మంచి అద్భుతమైన కొటేషన్ పెట్టారు. థ్యాంక్ యూ అంజీ గారు, థ్యాంక్ యూ. డైరెక్టర్ నా బంగారు తల్లి ప్రభాకర్ నాకు ఎంత ఎనర్జీగా ఉందండి చూస్తుంటే. ఆ పల్లెటూరు ఆ కెమెరాస్ కానీ ఆ పోస్ట్ సాంగ్స్ కానీ ఆ నా పొలాలు కానీ ఎక్సలెంట్గా ఉంది బ్రదరు. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఉంగరాలు సినిమా అయిపోయినా ఇంకా ఉంగరాలు అంటే చాలా గెట్టాడు చూసుకోండి. యాక్చువల్ అంటే సినిమా స్టార్టింగ్ అప్పుడు ఎక్కువ ఉంటాయి, సినిమా అయిపోయాక ఉండవు. అంటే చాలా గెట్టాడు. కాబట్టి ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక ఈ చేతి కూడా వేసుకోవాలని మేము కోరుకుంటాం. ఓకే, ఇంకొకటి ఈ చేతికి ఉండాలి. ఎందుకనంటే ఒక సినిమా ఎందుకంటే ఫస్ట్ ఒక సినిమా ఈ సందర్భంగా చెబుతున్నాం. ఫస్ట్ చెన్నై బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు ఊర్లో ఒక పచ్చడి ఒక కూర ఉండేది. ఫస్ట్ చెన్నై షూటింగ్కి వెళ్ళినప్పుడు 5-6 కూరలు గుంట గిన్నెలు వేసి పెట్టారు. అప్పుడు పక్కన అడిగామన్నమాట, ఏంటి సార్ ఇది పెళ్ళిళ్ళు, మా ఊర్లో పెళ్ళిళ్ళకి పండక్కి ఇలాంటి 4 కూరలు ఉండేవి. అప్పుడు పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగాను, సార్ ఇట్లా రోజు అన్నం పెడతారా? లేదు, సినిమా అంటే రోజు ఇలా 4 కూరతో పెడతారంటే అప్పుడు అనుకున్నాం, ఓహో అన్నం కోసాన్ని పని చేయాలనుకున్నాం. భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నిజంగా ప్రొడ్యూసర్ అంటేనే నిజంగా ఏంటంటే నువ్వు కలెక్టర్ అయినా కానీ ఆయన ఫుడ్ ఆయన తీసుకెళ్ళాలి. కానీ సినిమా ఇండస్ట్రీలో పొద్దున్నే కాఫీ కాడ నుంచి టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం పెట్టేది ఒక మా తల్లి ప్రొడ్యూసరే. అన్నదాన ప్రభు అంటాం. అన్నదాన ప్రభు అంటాం. థ్యాంక్ యూ. అది ఫస్ట్ ఏంటంటే నీకు ఎంత ఉందని కాదు 10 మందికి అన్నం పెట్టా కాబట్టి అన్నదాన ప్రభు. థ్యాంక్ యూ. అలాగే ఎందుకనంటే ఒక డైరెక్టర్ కథ అనుకున్నాడంటే తమ్ముడురా, ఆ కథ 10 మందిలో ఒకరు వచ్చి ఆ కథలో నువ్వు ఊహించిన కథని కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీగా ఉన్నాడు తమ్ముడు బ్రదర్. థ్యాంక్ యూ. ఆయన వెనక ఇంకొక ఎనర్జీ ఉంది. ఇంకొక వెనక మా డాక్టర్ చూడు ఎట్టుందో, ప్రభాకర్ కూతురు బంగారం. నేను చూస్తుంటే ఎంత ఎనర్జీగా ఉన్నావు నా బంగారం, నువ్వు కూడా రాము. ఎందుకంటే ఒక సినిమా ఏదన్నా 10 మంది కళ వచ్చి 10 మనిషి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఆ లోపల ఒక ఎనర్జీ కనిపించాలి. మన అందరూ డల్లుగా అలా నడుస్తుంటే వచ్చిన కూడా డల్లుగా సెల్ ఫోన్ చూసుకుంటాడు. మిమ్మల్ని చూస్తే సెల్ ఫోన్లు అన్నీ ఆఫ్ చేసి ఈ సినిమా చూస్తాడనేది మాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. అందులో యాక్టర్స్ కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. నా బంగారు తెలుసా మా డాక్టర్. నచ్చింది డైలాగ్, మాకు నచ్చింది. ఏం పని చేస్తామంటే నేను ఎక్సైజ్ చేస్తానన్నది. థ్యాంక్ యూ నా బంగారం, మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీకు అనాలి. ఎందుకనంటే వ్యవసాయం అనేది ఈ ఊరు తప్పుపట్టడానికి లేదనమాట. ఎందుకంటే వ్యవసాయం చేసిన రైతు కడుపులో నుంచి వచ్చే మన ఈ ఇండస్ట్రీ ఇంత పెద్ద డెవలప్ అయిన ప్రపంచం అంతా కూడా రైతు నుంచి వచ్చిన వాళ్ళు అందరం అనమాట. అందుకని రైతుని మర్చిపోకూడదు, వ్యవసాయాన్ని మర్చిపోకూడదు అని జ్ఞాపకార్థంగా ఈ సినిమా తీశారు. వెరీ థ్యాంక్స్ అజ్జి గారు. థ్యాంక్ యూ ఆల్ ఈయనంటూ దేవి గారు. ఎందుకంటే మాకు గుర్తొచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆదిత్య గారు మేము సినిమా చేసాము, మనసంతారు సినిమా మాకు ఫస్ట్ సినిమా. ఆ తర్వాత దేవి గారితో సినిమా చేసాము. అది ఎక్కడ మనకి స్టార్టింగ్ ఆఫీసులు తిరిగేటప్పుడు మాకు అంత ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు మనిషి కొంచెం బిజీగా ఉండి మీకు వర్క్ దొరకలేకపోతున్నాం సార్, క్షమించాలన్నమాట. ఎందుకంటే కళామ తల్లి ఇలాంటి మాలాంటి మట్టి పీసుకునే ఎదవలను కూడా ఈ స్టేజ్ తెచ్చిందంటే కళామ తల్లిని నమ్ముకుంటే ఈ రోజు మోసం తెలియదనేది నిజంగా మనస్ఫూర్తిగా మేము చెబుతున్నాం అన్నమాట. నిజంగా మనస్ఫూర్తిగా కళామ తల్లిని నమ్ముకుంటే మోసపోయిన మనుషులు లేరు. అక్కడ ఏదో బెమలో వచ్చిన వాళ్ళు అందరూ మోసపోయారు, అది మేము చెప్పామన్నమాట. నిజంగా మనస్ఫూర్తిగా పనిచేస్తే
ఇలాంటి స్టేజ్ మీదకి అందరూ ఇంత స్టేజ్ ఫుల్ అయినట్టుగా సినిమా థియేటర్ కూడా ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నా బంగారు మాట్లాడతావా? థ్యాంక్ యూ అంజీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత హోల్ హార్టెడ్గా మీ విషెస్ని అందించారు. వావ్, మాస్టర్స్ సెట్లో ఉంటేనే యాక్షన్, స్టేజ్ పైకి వస్తే వాళ్ళ అల్లరి, వాళ్ళ డాన్స్ అంతా బయటపడుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇప్పుడు మా మిస్టర్ మిడిల్ క్లాస్ అంటూ ఈరోజే థియేటర్స్లో సూపర్ ఎంటర్టైన్మెంట్ని రిలీజ్ చేసినటువంటి జి నాగేశ్వరరెడ్డి సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ సినిమా గురించి, అంజీ గారి గురించి, సో మీ మాటలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నేను ఇందాక కాస్త లేట్గా వచ్చాను. లేట్గా రావడం వల్ల ఒక చిన్న మంచి పని అయింది. వస్తూ చూస్తే స్టేజ్ మొత్తం కలకల్లాడిపోతుంది. ఇదేంటి ప్రీ రిలీజ్ ఈవెంటా, సూపర్ హిట్ ఈవెంట్ అని డౌట్ వచ్చింది. సూపర్ హిట్ ఈవెంట్ కూడా ఇంతకంటే అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ స్టేజ్ పైన ఉన్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫస్ట్. ఎందుకంటే ఈ సినిమా నేను చూశాను. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటారు, సెకండ్ హాఫ్ అంతా ఆలోచిస్తారు. క్లైమాక్స్ చిన్న కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుని బయటకు, గుండె బరువెక్కి బయటకు వస్తారు. ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఇంతకంటే పెద్ద ఎమోషన్స్ అక్కర్లేదు. సో 100% ఈ సినిమా సక్సెస్ అవుద్ది. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి వీళ్ళందరూ ఎంత అద్భుతంగా చేశారంటే ఎక్స్ట్రాడినరీ. నేను కొత్త హీరోయిన్లు, కొత్త హీరోలతో సినిమాలు చేసి పైకి వచ్చిన డైరెక్టర్ని. సో నాకు అలా అనిపించింది. నాకు మొదట్లో 16 చేసేటప్పుడు రోహిత్ అనేవాడిని, నేను అంత ఎనర్జీ చూసేవాడిని. అలాగే హీరో కుమ్మేసాడు, అసలు హీరోయిన్స్ కానీ ఇరగదీసి పక్కన పెట్టేశారు. సో వీళ్ళ ఎనర్జీ ఖచ్చితంగా అప్లై అవుద్ది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్ వీళ్ళు నేను ఎందుకు పిలవలేకపోయానని బాధపడ్డాను. అంచి పిలిచి స్టేజ్ని మొత్తం దడదల్లాడించి వెళ్ళిపోయారు మాస్టర్స్. వాళ్ళు ఎంత నవ్వించారో అంతకంటే 10 నవ్వులు సినిమా థియేటర్లో ఉంటాయి హేచికిత సినిమాలో. సో వాళ్ళు చెప్పిన హార్ట్ టచింగ్ మాటలకి ఎన్ని క్లాప్స్ వచ్చాయో అంతకంటే 10 క్లాప్స్ రేపు థియేటర్లో వస్తాయి. అంత గొప్పగా ఉంటుంది సినిమా. అంత గొప్ప మెసేజ్ రైతుల గురించి చెప్పారు. ముఖ్యంగా వాళ్ళు పంచెలు కట్టుకొని రైతులు రావడం నాకు ఇంకా మనసుకి బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్స్. సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇకపోతే ఈ సినిమా జూలైలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీకి సూపర్ హిట్ మాసం అని నేను అనుకుంటున్నాను. మా ఇంటి బంగారం, లెనిన్, బ్లాక్ బస్టర్స్, అలాగే నా సినిమా ఈరోజు రిలీజ్ అయింది, అది కూడా మంచి టాక్తో ముందుకెళ్తుంది. అలాగే 24వ తారీఖున ఈ సినిమా అద్భుతమైన టాక్తో, ఈ సినిమా లాస్ట్ వీక్ అనమాట అది. సో సూపర్ హిట్ మాసం అని సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి నెల జూలై నెల అని చెప్పి ఈ సినిమా వెళ్ళబోతుంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాతలకి, వెంకట్ గారికి, మా అంజీకి, ఇంకా కెమెరా వదిలేసి సూట్ కేసులు పట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చందు గారు కూడా విషెస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు చందు. మిస్టర్ మిడిల్ క్లాస్ సార్ నాగేశ్వరరెడ్డి డైరెక్షన్లో ఒక మూవీ చూసినాం. కొత్తగా నేను ప్రొడ్యూసర్గా వచ్చిన. అంజీతో బాగా జర్నీ ఉంది మాకు. మా మూవీని ఒక ఆంజనేయుని లాగా పర్వతం ఎత్తుకొచ్చినట్టుగా మా మూవీని ఎత్తుకొని పోయి నిన్న రిలీజ్ చేశాడు థియేటర్లో. చాలా బాగా సక్సెస్ ఉంది. అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే హేచికిత అనే వర్డ్ తెలియని వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. అలాంటి వర్డ్ విలేజ్ వాతావరణం నుంచి వచ్చిన ఈ మూవీ చాలా బాగుంటుంది. అందరు చూసి ఆస్వాదించగలరని హీరో గారిని కానీ, హీరోయిన్లను, అలీ గారి అందరిని ఆశీర్వదించి ప్రొడ్యూసర్ గారికి మంచి లాభం జరిగి అదే డైరెక్షన్ గారికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.